అందరికీ శనార్థులు ఎట్లుండ్రు అంతా మంచిదే కదా। నేను మీ దేవిక, నేనైతే జబర్దస్తునుల్లా బరాబర్ ముచ్చట్లకు స్వాగతం। ఈ రోజైతే మీకోసం మంచి మంచి ముచ్చట్లతో పట్టుకొచ్చిన। ముందుగాల హెడ్లైన్ చూసుకొని అటెంక పెద్ద ముచ్చట్లలోకి పోదాం పారి। బీఆర్ఎస్ బీజేపీలపై సీఎం ఫైర్, ఎడాపెడా వాయించిండు రేవంత్ సారు। జూబ్లీస్ లో ప్రచారం దుమ్ము, 14 నాడు తేలనుంది వాళ్ళ దమ్ము। మాగంటి మరణంపై డౌట్లు, బీఆర్ఎస్ తోర్లు పడుతుండ్రు మస్తు పాటలు। డ్రగ్స్ దందా చేస్తున్న డాక్టర్ ఇంట్లోనే పెట్టిండుగా కోకాన్మాల్। దేశమంతా ఆగినాయి గాలి మోటార్లు, ఎందుకో మరి ఆ తక్లీఫ్లు। అబ్బా రేవంత్ లెక్కలు మస్తు చెప్పిండుగా। కల్వకుంట్ల చరిత్ర, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, అవినీతి అక్రమాలు, ఫిరాయింపు ఎమ్మెల్యే, చీకటి దోస్తులు మొదలుపెట్టి మూసి ప్రాజెక్టు, మెట్రో విస్తరణం, రాష్ట్ర అప్పులు ఆమ్దాని, ఇక కాలేజ్ ఫీజు రియంబర్స్మెంట్, సిటీ డెవలప్మెంటు, ఇంకా నీళ్లు నిధులు, ఇక నగరంలో రేవ్ పార్టీలు, డ్రగ్స్లు, గంజాయి గిట్లా అన్ని అరుచుకుంటూ సీఎం రేవంత్ సారు అరేరే గిది లేదు గది లేదన్నట్లుగా ఏ నుంచి మొదలు పెడితే జెడ్ దాకా అన్ని చెప్పుకొచ్చిండు బీఆర్ఎస్ పాలన గురించి। మరి ఓ పారి మనం చూద్దాం పారి। తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే బీఆర్ఎస్ పార్టీని ఇయ్యర అరుచుకుంటుండ్రు పోర్రి। మీ 10 ఏళ్ల పాలనలా తెలంగాణను తెరల వేసిండ్రు, 8 లక్షల కోట్లు అప్పులు చేసిర్రు, కమిషన్ల కోసం ఉన్న డిజైన్లు మార్చి కాళేశ్వరం వంటి అవినీతి ప్రాజెక్టులు కట్టిండ్రు, డబ్బులు దోసుకునేందుకు ప్రగతి భవన్లు వంటి బంగ్లాలు కట్టిర్రు, డబుల్ బెడ్రూమ్ల స్కీమ్లతో గరీబోళ్లను కూడా నిండా ముంచిండ్రు, ఇక రేషన్ కార్డులకు నమస్తే పెట్టిండ్రు, గొర్రెల స్కామ్ గోల్మాల్ చేసిండ్రు, చేపల పెంపకం నీరు గార్చిండ్రు, దళితులకు 3 ఎకరాలంటూ మోసం చేసిండ్రు। ఇక గిట్లా రేవంత్ సారు పాత సర్కార్ అయితే అరుచుకుంటుండు। ఈ రోజు మెట్రో విస్తరణకు 43,000 కోట్ల రూపాయల ప్రణాళికలతో కేంద్ర ప్రభుత్వానికి మేము ఇచ్చినాం। బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు కలిసి అడ్డుకుంటున్నారు, కిషన్ రెడ్డి కేటీఆర్ కలిసి। ఆనాడు హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కొట్లాడిన వాళ్ళని హైదరాబాద్ బ్రదర్స్ అనేటోళ్ళు శశిధర్ రెడ్డిని మరి జనార్దన్ రెడ్డిని, హైదరాబాద్ కి తాగునీళ్లు కానీ హైదరాబాద్ నగర విస్తరణ కోసం కానీ హైదరాబాద్ లో ఉండే పేదవాళ్ళ కోసం నిత్యం ప్రజల కోసం ఆనాడు ప్రయత్నం చేసిన పీజేఆర్ శశిధర్ రెడ్డిని హైదరాబాద్ బ్రదర్స్ అనేది, ఈ రోజు అభివృద్ధిని అడ్డుకుంటున్న కిషన్ రెడ్డిని కేటీఆర్ ను ఈ నగర వాసులు బ్యాడ్ బ్రదర్స్ అని అంటున్నారు। ఈ బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారు, మూసి ప్రక్షాళనను అడ్డుకుంటున్నారు, రీజనల్ రింగ్ రోడ్డును అడ్డుకుంటున్నారు, ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటున్నారు। మేము ఈ రోజు గోదావరి జలాలు 20 టీఎంసీలు నగరానికి తేవాలంటే వాటిని అడ్డుకుంటున్నారు। హైదరాబాద్ లో కట్టాలనుకున్న ఫ్లైఓవర్లు కానీ అండర్ పాస్లు కానీ ఎలివేటెడ్ కారిడార్లను అడ్డుకుంటున్నారు। ఇక ఇప్పుడు పాత బస్తీకి మెట్రోను రాస్తలేరు, మూసిని బాగు చేయిస్తలేరు, సెంటరోళ్లు పర్మిషన్ ఇస్తలేరు, ఇటు బీఆర్ఎస్ ని ఇటు బీజేపీని దంచుకుంటుండ్రు పోర్రి। ప్రజలకు ఉపయోగం లేని ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ రూమ్, సచివాలయం, ప్రగతి భవన్, కాళేశ్వరం చూపించి ఎంతకాలం ప్రజల్ని మభ్యపెడతారు? మేం కట్టిన మెట్రో, మేము కట్టిన ఔటర్ రింగ్ రోడ్, మేము తెచ్చిన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, మేము తెచ్చిన ఐటీ కంపెనీలు, మేము తెచ్చిన ఫార్మా కంపెనీలు, చెన్నై నుంచి ఇక్కడికి తరలించుకొచ్చిన సినిమా ఇండస్ట్రీ ఒక గ్రోత్ కారిడార్ గా పనిచేసి ఈ రోజు లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్రానికి తెచ్చిపెట్టి లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మేము కల్పించినాము। మీరు తెచ్చిన సచివాలయంతో ఒక్క పోస్ట్ అన్న అదనంగా వచ్చిందా? మీరు కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్ తో ఒక్క పోస్ట్ అన్న అదనంగా వచ్చిందా? మీరు కట్టిన ప్రగతి భవన్ వల్ల ఉద్యోగమైన వర్కాన్ని వచ్చిందా? మీరు కట్టిన కాళేశ్వరం వల్ల ఒక ఎకరాకు నీళ్ళు ఏమైనా మీరు ఇచ్చిండ్రా? లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు కొల్లగొట్టడానికి మీకు ఉపయోగపడ్డాయి। ఇలా సిటీ గురించి గప్పాలు కొడుతున్న కేటీఆర్ మంత్రి ఉన్నప్పుడే హైదరాబాద్ వాళ్ళు అడ్డమైన అలవాట్లు అంటినాయని రేవంత్ సార్ అరుచుకుంటుండు। ఏందయ్యా కేటీఆర్ ఈ నగరానికి తీసుకొచ్చింది ఒక గొప్ప వరం అంటే గంజాయి, డ్రగ్స్। పండగ పూట కూడా దీపావళి పండుగ చుచ్చుబుడ్లు కాల్చుకోవాల్సిన దగ్గర గంజాయి దమ్ము కొట్టాలి, డ్రగ్స్ సేవించాలి। ఈ నగరాన్ని ఒక డ్రగ్స్ అడ్డాగా కేంద్రంగా మార్చిండు కేటీఆర్। నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా, నువ్వు కలిసి తిరిగిన కేదార్ దుబాయ్లో డ్రగ్స్ మోతాదు మించి చచ్చిపోయినట్టు రిపోర్ట్లు రాలేదా? నీకు అత్యంత సన్నిహితుడు కదా, నీ వ్యాపార పార్ట్నర్ కదా, నీ బావమరిది ఫామ్ హౌస్ లో దొరికిన వాడు డ్రగ్స్ కొకైన్ తీసుకొని దొరికింది నిజం కదా? 111 జీవోలో వయలేట్ చేసి 10 ఏళ్ల కేసీఆర్ పాలన నుంచి అయితే ప్రజలకైతే విముక్తి వచ్చింది। అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హైడ్రా తీసుకొచ్చి అక్రమార్కుల నుంచి భూములు వెనక్కి తెచ్చి గిట్లా బతుకమ్మ గుంటగా మార్చినం। ఏం తక్కువ 60,000 కోట్ల రూపాయలను వాపస్ తెచ్చినామని చెప్పుకొచ్చిండు గీ రేవంత్ సారు।
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 695 చెరువులు ఉంటే 44 చెరువుల్లో 100% టీఆర్ఎస్ వాళ్ళు ఆక్రమించుకొని కప్పేసి కట్టేసి అమ్మేసుకున్నారు. 127 చెరువులు ఇవాళ పాక్షికంగా ఆక్రమించుకొని మొత్తాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఎందుకు హైడ్రా మీద విషం చెమ్ముతుండ్రు? మీరు ఆక్రమించుకున్న చెరువులను కబ్జాలు ఇడిపిస్తున్నందుకే కదా. బతుకమ్మ కుంట ఎవరయ్యా కబ్జా పెట్టుకుంది? ఎడ్ల సుధాకర్ రెడ్డి అని అంబర్పేట టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కదా. చంద్రశేఖరరావు పోతే హెలికాప్టర్ లో పూల వర్షం కురిపించిందని నజరాని కింద బతుకమ్మ కుంట ఎడ్ల సుధాకర్ రెడ్డి కట్టబడితే మెడల మీద 4 దెబ్బలు కొట్టి మొత్తం అవతల పడేసి ఇవాళ హైడ్రా కాలు చేసి బతుకమ్మ కుంటను పునరుద్ధరించి మొన్నటి బతుకమ్మ అక్కడ మేము పండుగలు జరిపినాం. ఇది నిజం కాదా? తుమ్మిడికుంట ఇన్కన్వెన్షన్ నాగార్జున గారు ఆక్రమించుకుంటే ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వినకపోతే ఉన్నది ఉన్నట్టు మొత్తం కూల్చి ఈరోజు తొమ్మిడికుంట అని ఈరోజు పునరుద్ధరిస్తలేమా? సున్నం చెరువును ఆక్రమించుకున్నారు, నల్ల చెరువును కుకట్పల్లిలో ఆక్రమించుకున్నారు. ఇట్లాంటివి ఎన్నో చెరువులను మీరే కదా. బేగంపేటలో ఒక మొత్తం 30 కాలనీలు మునిగిపోయేటట్టు 100 మీటర్లు ఉన్న మూసిని మన నాలాన్ని ఆక్రమించుకొని కడితే కూలగొడితే నిన్న మన పాలాభిషేకాలు చేస్తలేరా? ఇక గిది గిట్లా ఉంటే జూబ్లీహిల్స్ ల టీడీపీ ఎమ్మెల్యే బగ్గుంటారు. ఇక ఈ ఎన్నికలల్లా టీడీపీ పోటీ చేస్తలేదు కదా, గా ఓట్లన్నీ బీఆర్ఎస్ కే వేస్తారని బీఆర్ఎస్ అంటుంది. ఇక దీనిపై సుతా రేవంత్ గిట్లా అరుచుకుంటుండు. కానీ కేటీఆర్ నేను చెప్తుండు తెలుగుదేశం సానుభూతి పరులు మాకేస్తారని. ఎందుక ఎన్టీఆర్ ఘాట్ ను తొలగిస్తామని ముందుకు వచ్చినందుకు ఎన్టీఆర్ ఘాట్ నే తీసేసేందుకు ఎన్టీఆర్ అభిమానులు ఓటేస్తారా? చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేస్తే నిరసన తెలుపుకుంటామంటే పోలీసు వాళ్ళతో కొట్టించి తీట పడితే నిరసన రాజమండ్రిలో తెలుపుకోపోండి అని అవమానించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండనే ఉండొద్దు, గద్దెలు కూలాలే అని చెప్పి కూలగొట్టించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా? తెలుగుదేశం పార్టీ గురించి చంద్రశేఖరరావుకి ఎంత తెలుసో నాకు అంతే తెలుసు. ఇద్దరం అదే స్కూలు అదే సిలబస్, కొత్తది ఏంది లేదు. ఆయన అవుట్డేటెడ్, నేను లేటెస్ట్, గింతే. తెలుగుదేశం కార్యకర్తలు ఏం ఆలోచన చేస్తారు, ఎప్పుడేం చేస్తారో మా ఇద్దరికి బాగా తెలుసు కదా, ఈ పిల్లకాకి తెలిసినా తెలియకపోయినా. కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలకు సానుభూతి పరులకు నేను కూడా విజ్ఞప్తి చేస్తాను, ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎన్టీ రామారావు గారి యొక్క ఘాట్నే ఆడ మాయం చేయాలి నెక్లెస్ రోడ్డు మీద అనుకున్నాడు. చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసినప్పుడు ప్రజాస్వామిక ప్రాథమిక హక్కు నిరసన తెలుపుకోవడానికి అవకాశం ఇవ్వనోడు ఈ రోజు తెలుగుదేశం పార్టీ సానుభూతి ఓట్ల కోసం అర్రులు దాస్తుండంటే మీరు ఒకవేళ వాళ్ళని మర్చిపోయి క్షమిస్తే పాముకు పాలు పోసినట్టు కాదా? ఈ పాము మిమ్మల్నే కరుస్తుందా లేదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక రాజకీయంలో కల్వకుంట కుటుంబం విడిపోయిందని పెద్ద దొర ఫామ్ హౌస్ లకెళ్లి బయటకు వస్తలేడు, మీటింగ్లు పెడతలేడు, ప్రజల్ని కలుస్తలేడు. ఇక పార్టీ ఏడుంటదని అనుకొచ్చిండు. ఇక సొంత చెల్లిని ఇంట్లోకెళ్లి పార్టీలకెళ్లి బయటకు నూకిర్రు. ఇక గిట్లుంటది మీ రాజకీయం అంటూ అనుకొచ్చిండు. ఇంట్లో కేటీఆర్ కవిత కలిసి ఉంటే తిరుగుబాటు జరిగినప్పుడు వాళ్ళిద్దరు ఒకటి ఉంటే సమస్య అవుతుందని ఇద్దరు మధ్యలో పెట్టి కవితను కూడా బయటికి దొప్పించిండు హరీష్. వీడు ఉత్త సోంబేరోడు, మీకు తెలుసు కదా. కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు, వీనికి తలకాయ బాగాలేదు, ఆలోచనలు బాగాలేవు. ఇంకా హరీష్ దేవుంది ఒకటే స్టెప్, ఇంకా ఒక ఫైనల్ ఏమంటారు, ఇంకొక అడుగు ఉంది గంతే. వెనకటికి కోతుల పంచాయతీ పిల్లి తీర్చింది అన్నట్టు ఈ 2 కోతులు కొట్లాడుకుంటే ఆశ పంపకాల మొత్తం రొట్టె అటు కొంచెం ఇటు కొంచెం మొత్తం తినడానికి హరీష్ మొత్తం సిద్ధం చేసుకొని పెట్టుకున్నాడు. వీళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది, వీళ్ళ తెలంగాణ రాష్ట్రానికి ప్రతినిధులు, వీళ్ళ ఈ నగరానికి భద్రత కల్పించేది, వీళ్ళ ఈ నగరాన్ని అభివృద్ధి చేసేది, వీళ్ళ సమన్వయము, ఈ బ్యాడ్ బ్రదర్స్ సమన్వయము మెట్రో ఆపడానికి, మూసీ ఆపడానికి, రీజనల్ రింగ్ రోడ్ ఆపడానికి, రేడియల్ రోడ్స్ ఆపడానికి, ఫ్యూచర్ సిటీని ఆపడానికి, వరంగల్ ఎయిర్పోర్టును ఆపడానికి, ఆదిలాబాద్ ఎయిర్పోర్టును ఆపడానికి, వీటిని ఆపించడానికి బ్యాడ్ బ్రదర్స్ కోఆర్డినేషన్ ఏంది? అభివృద్ధి చేయడానికి సహకరించండి. ఈరోజు ప్రభుత్వం వచ్చింది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. తెలంగాణలో గెప్పులు లేని విధంగా జూబ్లీహిల్స్ ఓట్ల పండుగ నడుస్తుందిలా. ఇప్పుడు జూబ్లీహిల్స్ మల్క మీరు ఓ పారు పోయేస్తే ఏ గల్లీ చూసినా ఏదో ఒక పెద్ద లీడర్ కంటబడుతుండుల్లా. మంత్రులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా 3 పార్టీల పెద్ద లీడర్లు ఇప్పుడు జూబ్లీహిల్స్ గల్లీలో ఇంటింటి ప్రచారం చేస్తుండుల్లా. మన ఇంటికి వస్తారు, అక్క మా పార్టీకి ఓట్లేయండ్రి, అన్న మనమే అధికారంలో ఉన్నాం, మీ ఓట్లన్నీ మన గుర్తుకే పడాలి చూడుర్రి. మరి ఓ పెద్దమ్మ కేంద్రంలో మన పార్టీయే అధికారంలో ఉన్నాం, నీ ఓట్లు మాకే వేయుర్రి, ఇక మాకే ఓటు వేయుర్రి అని గుర్తు కాగితం చేతిలో పెట్టి పోతారు. ఇక గిట్లా అడుగుతారు. ఇక ఎన్నికల ప్రచారం అయినాక ఒకరోజు ప్రచారమే నడవది. ఇక మనం ఇంట్లో కూర్చొని అందరం మాట్లాడుకొని గే పార్టీకి ఓట్లు వేయాలో సోచాయించాలి. కడ్మటి రోజు వాళ్ళకు ఓట్లు గుద్దుతాం. వచ్చిండ్రా జూబ్లీహిల్స్ లా ప్రచారం ధూమ్ ధామ్ సాగుతుందిగా. ఎన్నికల ప్రచారం ఆదివారంతో ముగుస్తుంది. ఇక 3 పార్టీ వాళ్ళు కాళ్లకు గజ్జలు కట్టుకొని ప్రచారం చేస్తుండ్రు. ఇటు అధికార పార్టీలు గీ ఎన్నికల ప్రచారానికి మంత్రివర్గం అంతా వచ్చి జూబ్లీహిల్స్ గల్లీలా ప్రచారం చేస్తుండ్రు. ఇక 2 సార్లు సీఎం రేవంత్ రెడ్డి సార్ సుత గీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు.
ఇక అటుపక్క కారు పాటోలు సుత సునీతమ్మను గెలిపించేందుకు బాగానే కష్టపడుతుండ్రు. కేటీఆర్ అయితే జూబ్లీహిల్స్ ఎన్నికలు తానే అన్నయ్య నడిపిస్తుండు. ఇక ఈసారి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికైతే కేసీఆర్ రానట్టే. అందుకే కేసీఆర్ రాకుండానే ప్రచారాన్ని దగ్గరుండి చూసుకుంటుండు. ర్యాలీలు, రోడ్ షోలంటూ వరుస పెట్టి ఓటర్లను కలుస్తుండు. ఓటు వేయమని అరుచుకుంటుండు. ఇక ఈసారి సుత బీఆర్ఎస్ కు సానుభూతి ఓట్లు రాబట్టేందుకు బగ్గ ప్రచారం చేస్తుండ్రు. ఇక అటుపక్క నుంచి బీజేపీ గెలుపు కోసం కేంద్ర మంత్రులు జూబ్లీహిల్స్ బస్తీ గల్లీ బాట పట్టిండ్రు. దీపక్ ని ఎట్లయినా గెలిపించాలని కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్రచారం చేసిండు. ఇక ఈ ఎన్నికలకు తెలంగాణలో ఉన్న జనసేన పార్టీ ఇమ్మతిచ్చింది. అయితే బీఆర్ఎస్ కి బీజేపీ ఇమ్మతిస్తుంది. వాళ్ళు గెలవకున్నా కాంగ్రెస్ గెలవద్దని కుట్రలు చేస్తుండంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే చెప్పుకొచ్చిండు. మనలో చాలా మందికి లేకుంటే మన ఇంట్లో ముసలవ్వలకు తాతలకు జూబ్లీహిల్స్ ఓట్లు ఎందుకు వచ్చినాయో సరిగ్గా తెలియదు. అరే మొన్నేగా రాష్ట్రం అంతటా ఎన్నికలయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అంటారు కదా. కానీ జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక వచ్చిందే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ కాలం చేసినందుకు. ప్రాణం బాగలేకంటే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాలం చేసిండ్రు. ఇక గీయన అంత్యక్రియలకు బీఆర్ఎస్ దళం అంతా సుత వచ్చింది. గులాబీ పెద్ద బాస్ కేసీఆర్ సుత ఇంటికొచ్చి నివాళిచ్చిండ్రు. ఇక రూల్స్ ప్రకారం ఒక ఎమ్మెల్యే కాలం చేస్తే 6 నెలల లోపు గడ ఎన్నికలు రావాలి. ఇక కొత్త ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయాలి. ఇక అందుకే ఇప్పుడు ఆయన టికెట్ను ఆయన భార్య సునీతకు ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు ఆయన మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ మాగంటి గోపీనాథ్ తల్లి మీడియాకి ఎక్కింది. మరి గా ముచ్చటేందో అరుచుకొద్దాం పారి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కాలం చేసిన 5 నెలలకు జూబ్లీహిల్స్ లో అయితే ఎన్నికలు వచ్చినాయి. ఇక ఇప్పుడు ఎన్నికల ప్రచారం సుతా అయిపోవచ్చాయి. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ మరణంపై రకరకాల ప్రశ్నలు, అనుమానాలు వస్తున్నాయని మాగంటి గోపీనాథ్ తల్లైతే ఆరోపించింది. నా కొడుకు దవాఖానలో ఉన్నప్పుడు నన్ను చూడనీయలేదు. నా కొడుకు ప్రాణం బాగోలేక ఓ పెద్ద దవాఖానలో ఉంటే గులాబీ లీడర్లు సప్పుడు సుత చేసలేరు. చనిపోయే వరకు మాగంటి గోపీనాథ్ అంటే అందరికి రెస్పెక్ట్. ఆయన అట్టాగే బతికాడు. మేము ఎప్పుడు బయటకు రాలేదు. నేను ఎడ్యుకేటెడ్, మంచి చెడు అన్ని నేను ఎప్పుడు బయటకు రాలేదు. అతను చచ్చిపోవటం కాదు, చావే ఒక మిస్టరీ చేశారు. అంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు. ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు. చూడనివ్వట్లా. స్టాండర్డ్ గా తల్లి, అన్న, వదిన రాకూడదు. ఏమవుద్ది తల్లి వస్తే? తర్వాత అక్కడ అన్న వాళ్ళకు కూడా ఏమి ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు. అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్కి తీసుకెళ్లిందే నాకు తెలియదు. ఎవరో హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసాడు అని పెద్ద బాబుకి ఏంటి గోతి వెళ్తే రాని మరే ఇంకా చనిపోయాడో లేదో తెలియదు. వెంటిలేటర్ లో ఉన్నాడు. ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్న తల్లిని, ఆడికి 63 ఏళ్లు, నాకు 92 ఏళ్లు. ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి? పిల్లని చూస్తానంటే చూడలేకుండా చేసి ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు. వచ్చినప్పుడు అయ్యా నన్ను ఇటు రానివ్వట్లేదు, కొంచెం చెప్పాయంటే గమ్మని తలుపు మూసుకుని వెళ్ళిపోయాడు. కానీ అయ్యో వస్తాను చూస్తాను ఏంటమ్మా అని మాట కూడా అడగల ఆయన. ఇక గీడ నడుచుకుంటూ వస్తుంది ఎవలో కాదు, గోపీనాథ్ సారు ఫస్ట్ భార్యనే. నా పెన్మిటి ఇడుపు కాగితమే ఇయ్యలేదు. మరి గట్లయితే సునీత ఆయనకు భార్య ఎట్లయితది? ఆమెకు ఫ్యామిలీ సర్టిఫికేట్లు ఎట్లా ఇస్తారని కొత్త పంచాయతీ పెట్టింది. ఇక మొదటి భార్య షేర్లింగంపల్లిలో కంప్లైంట్ చేస్తే అదొక లొల్లైతుంది బోర్రి. ఇక గిదే ముచ్చట మీద బీజేపీ సెంటర్ మంత్రి బండి సంజయ్ గిట్ల మాట్లాడిండు. ఇన్ని సంవత్సరాలు పెంచి పోసినటువంటి తల్లికి ఇలా సొంత కొడుకును హాస్పిటల్లో చూసుకోలేని పరిస్థితి తీసుకొస్తే ఆ తల్లి ఎంత తల్లడిలాలే. నేను ఆమె చూస్తుంటే బాధ అనిపిస్తున్నది. తల్లికి చూపట్టకుంటే, భార్యకు చూపట్టకుంటే, కొడుకుకు చూపట్టకుంటే ఇంకెవరు చూపెడతారు? దీని వెనుక జరిగిన తతంగం ఏంది? తల్లి డైరెక్ట్
కేసీఆర్ కొడుకు పేరు చెప్పింది. నా కొడుకు మరణము ఒక మిస్టరీ అన్నది. ఏంది అది? ఆ రోజే చనిపోయిందా, అంతకంటే ముందే చనిపోయిందా, కొంతమంది కోసము లేట్ గా అనౌన్స్ చేసి డిక్లేర్ చేసిరా? దీని మీద విచారణ జరపాల్సిన అవసరం పక్కా ఉంది. హాస్పిటల్ డాక్టర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, హాస్పిటల్ యాజమాన్యం స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, మాగంటి గోపీనాథ్ గారి యొక్క తల్లి, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. చూసండి, ఇవాళ నేను వీడియో చూసినాను. వాళ్ళ కొడుకు, నేను అమెరికా నుంచి మా నాన్న అంత్యక్రియలో పాల్గొనడానికి వస్తే నన్ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఫోన్ చేసి రావద్దని బెదిరించిండు. ఇది మామూలు స్టేట్మెంట్ కాదు. ఇది వాళ్ళ తల్లి క్లియర్ అయిపోయింది. నేను చూడడానికి పోతే ఐసీయూలో నా కొడుకుని చూడడానికి పోతే నన్ను చూపెట్టలేదు. కేసీఆర్ కొడుకునే వేడుకున్నా, పట్టించుకోలేదు. ఆయన ఐసీలో పోయి చూసొచ్చిండు. ఏం జరిగిందో తెలియదు. నేను మళ్ళీ పోయి మొత్తుకున్నా, చూపెట్టే అవకాశం ఏంటని, చూపెట్టలేదు. ఏం జరిగింది ఆడ? గోపన్నను దావకాన్లో అడ్మిట్ చేసినప్పుడే కాలం చేసినట్లు గప్పట్లో బయటకొచ్చింది. కానీ అది అబద్ధమని 2 రోజుల తర్వాత చెప్పుకొచ్చిండ్రు. అవు గప్పుడే గోపన్న డెడ్ బాడీ సుతా చూపించిండ్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా ఇక గిట్లనే మాట్లాడిండు. వాళ్ళ తల్లి, వాళ్ళ పిల్లలు, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పోలీసు వాళ్ళకి లేఖ రాస్తే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా విచారణ చేస్తారు. మరణం వెనకాల ఉన్నది వాళ్ళ సొంత తల్లి అంటున్నది. ముందే మరణించండి, కేటీఆర్ వచ్చే వరకు ప్రకటించకుండా దాచిపెట్టారు, మమ్మల్ని చూడనీయలేదని. ఇది నిజంగా తీవ్రమైన ఆరోపణ. ఏ తల్లి కూడా ఒక కొడుకు మరణాన్ని వేరే ప్రయోజనాల కోసం వేరే ఆలోచనలతో మాట్లాడుతుందని నేను నమ్మను. అమ్మ మీద ఉండే నమ్మకం నాకు ఏ అమ్మ మీదైనా. సొంత తల్లిని కన్న కొడుకు చావు బతుకుల మధ్యలో ఉంటే చూడకుండా ఆపిన్రు అని అంటే దీనికి కారణం ఎవరు? ఆయన ముందే చనిపోయిండని ఒక వాదన ఉంది. కేటీఆర్ వచ్చే వరకు అది ప్రకటించకుండా ఆపి కొన్ని ఏలిముద్రలు తీసుకున్నారు ఆయన అని ఇంకొక ఆరోపణ ఉంది. మిగతా వాళ్ళు అన్నారు ఈ ప్రభుత్వం పోయిన తర్వాత మాగంటి గోపి గారి కుటుంబం వ్యక్తుల మీద ఉన్న ఆస్తులు ఏంటివి, ఆస్తులు ఎవరికి బదిలీ అని కూడా విచారణ చేయాలని ఇంకా కొందరు అంటుండ్రు. ఇట్లా రకరకాల చర్చ జరుగుతుంది. ఏ చర్చ అయినా బండి సంజయ్ గారు ఫిర్యాదు చేస్తే మాత్రం ఆయన కేంద్ర మంత్రి, పార్లమెంట్ సభ్యుడు, పోలీసులు ఖచ్చితంగా విచారణ చేస్తారని నేను భావిస్తున్నా. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కన్న తల్లి, మొదటి భార్య, సీఎం సారు, సెంటర్ మంత్రులంతా సుత మాగంటి గోపీనాథ్ సార్ మరణంపై డౌట్ పడుతుంటే గటు నుంచి కార్ పార్టీలు అయితే సప్పుడు చేస్తలేరు. ఇక కేటీఆర్ గాని సునీత గాని అరే నా పెన్విటి గురించి గట్లెట్లా మాట్లాడతారు అంటూ ఒక్క మాట సుత అంటలేరు. ఇక గిన్ని రోజులు ఉట్టి అనుమానాలే గాని ఇప్పుడు తల్లి, ఫస్ట్ భార్య అనడంతోని జూబ్లీస్ లా పెద్ద చర్చనే నడుస్తుంది బొర్రి. మరి చూడాలిగా మాగంటి గోపీనాథ్ మరణం పైన ఎట్లా తెరబడుతుందో. నా దగ్గర అన్ని ఐ హావ్ ఆల్ ది చాట్ లాగ్స్, ఎవ్రీథింగ్, కాల్ లాగ్స్ ఆర్ వాట్ ఎవర్ వాట్సాప్ లో ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఐ విజిట్ హిమ్ కపుల్ ఆఫ్ టైమ్స్. ఆయన కూడా నన్ను వచ్చి విజిట్ చేశారు. రిలేషన్షిప్ బిట్వీన్ us was always good and yeah, I have all the proof. So the next date is going to be the final date hopefully. అదే నేను చెప్పాను కదా బెదిరించారని అవన్నీ. సో ఇప్పుడు చూసారు మా ఫ్యామిలీ ఇస్ లైక్ జస్ట్ హర్ అండ్ ఐ. సో ఐఎమ్ ఇన్ ద US అండ్ ఇప్పుడు నేను రావాలంటే ఇట్ టేక్ 1 day అట్లీస్ట్, రైట్, 24 hours. ఇప్పుడు వాళ్ళే నాకు ఫోన్ చేసి కొంతమంది ఆయన అంత్యక్రియలు త్వరగా చేయాలి 1 day, వీ కెనాట్ వెయిట్ ఫర్ ఎనీబడి, యూ షుడ్ నాట్ కమ్, ఇప్పుడు నువ్వు వస్తే గొడవలు అవుతాయి అనవసరంగా చెప్పారు. హీ వాస్ అ పొలిటీషియన్, హీ వర్క్డ్ హార్డ్ హిస్ ఆల్ లైఫ్, he did a lot of things for the public, so he deserved to be respectfully buried. So నేను వచ్చి అనవసరం గొడవలు అయ్యి ఇట్స్ నాట్ ఇలా చిల్లరి ఫ్యామిలీ గొడవల వల్ల I did not want to ruin his name or anything. అలాగే ఇలా బెదిరింపులు అంటే ఇప్పుడు we both are separate, ఇప్పుడు మేమిద్దరం ఒక్కడిగా ఉన్నాం. I don't mind anything. Whatever happens is how it happened right now. అరే జల్దీ పోదాం పారిరా, ఫ్లైట్ మిస్ అయిందో 10,000 ఉత్తి పుణ్యానికే పోతాం. ఒసేయ్ ఎంతసేపు తయారైతావే నీ తయారుల మన్నువాడా, గడ ఫ్లైట్ మిస్ అవుతుందే అన్న, జర కొంచెం జల్దీ పోవే, విమానం ఎక్కేందుకు ఇంకా 20 నిమిషాలే టైం ఉంది. హా గిట్లనే ఉంటుంది కదా నుల్లా, మీరు ఫ్లైట్ ఎక్కేటప్పుడు నిన్న ఈరోజు దేశంలో ఎక్కడికక్కడ విమానాలు ఆగిపోయినలా. ఏం తక్కువ, దేశ రాజధాని ఢిల్లీలో 500 విమానాలు డిపోలోనే ఉన్నాయి. ఇక ఎగరాల్సిన విమానాలన్నీ సుతా రద్దయినయుల్లా. ఇక గియాల తెల్లారి మన శంషాబాద్లో సుతా గిట్లనే అయిందుల్లా. మరి ఏమైందో పారి అరుచుకొని వద్దాం పారి. వచ్చిండ్రా, అటెన్షన్ ప్లీజ్. ప్రయాణికులకు విజ్ఞప్తి, మీరు వెళ్లాల్సిన ఫ్లైట్ కాస్త ఆలస్యంగా వెళ్లనుంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఫ్లైట్ సాంకేతిక సమస్యల కారణంగా రద్దు చేయబడింది. దయచేసి మీరు మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని చూసుకోగలరు.
ఈమెంది గిట్ల మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు ఏ విమానాశ్రయంకు పోయినా అక్కడ గీ స్పీకర్ల నుంచి వచ్చేది గిదే కదా. మరి దేశమంతటా ఏం తక్కువ 800 విమానాలు ఆగిపోయినాయి. ఇక గీ విమానంలో పోయే పబ్లిక్ వేలాది మంది ప్రయాణికులు ఐసీఐలో చిక్కుకుపోయిండ్రు. ముంబై, బెంగళూరు సహా ఉత్తర భారత్లోని లక్నో, జైపూర్, చండీగఢ్, అమృత్సర్ సహా అనేక విమానాశ్రయాలు సైతం ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు. ఢిల్లీ విమానాశ్రయ రన్వేపై పార్కింగ్ ప్రదేశం లేని కారణంగా శుక్రవారం సాయంత్రం బయలుదేరాల్సిన పలు విమానాలను ఎయిర్లైన్ సంస్థలైతే రద్దు చేసినాయి. ఏటీసీకి విమాన రాకపోకల షెడ్యూల్ ను తయారు చేసే ఆటో ట్రాక్ సిస్టమ్ కు ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ డేటాను అందజేస్తూ ఉంటుందంట. అయితే ఈ సిస్టమ్ పనిచేయకపోవడంతో ఏటీసీకి విమాన షెడ్యూల్స్ ఆటోమేటిక్ గా అందట్లేదని అధికార వర్గాలైతే చెప్పుకొచ్చిండ్రు. ఇక ఈ దేశంలోని మస్తు రద్దీగా ఉండే ఢిల్లీలా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోనైతే విమానాలు ఆగిపోయినాయి. ఇక ఈ విమానాలు ఎందుకు ఆగిపోయినాయి అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో ఏదో సమస్య వచ్చిందంట. ఇక గా కారణంగానే ఏం తక్కువ 800కు పైగా విమానాలకు అంతరాయం కలిగింది. దాదాపు 36 గంటల తర్వాత ఇప్పుడిప్పుడే విమానాలు గాల్లోకి ఎగురుతున్నాయి. నిన్న 800 విమానాలు ఆలస్యమైతే శనివారం ఉదయానికైతే ఆ సంఖ్య 129కి తగ్గింది. అందులో 53 విమానాలు ఢిల్లీకి రావాల్సినవైతే 76 విమానాలు ఢిల్లీ నుంచి వెళ్లాల్సినవి ఉన్నాయంట. ఇక గిట్లా ఉంటే గిన్ని విమానాలు ఆగిపోవడేంటి? ఏటీసీపై ఏమైనా సైబర్ దాడి జరిగిందా అని అనుమానిస్తుండ్రు. వైరల్ ముచ్చట్లు చూద్దాం పారి. ఇక గివ్వుల్లా ఇయాలటి బరాబర్ ముచ్చట్లు రేపొచ్చే బరాబర్ ముచ్చట్లల్లా మళ్ళగల్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి. ఇది బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా, మళ్ళా రేపత్తా.